శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాలు. 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది? పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం కూడా 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే 2 ఆదాయం 11 ఖర్చు. అట్లాగే కర్కాటక రాశికి 2 రాజపూజ్యం 11 రాజావమానం జరుగుతుంది. మరి ఈ కర్కాటక రాశి పరిస్థితి చూడాలంటే మేషం, వృషభం, మిథునం కంటే ఈ కర్కాటక రాశి మాత్రం బాగా ఈ సంవత్సరం ఇబ్బందికరంగా కనబడుతోంది. శని వక్రించి 10ంటికి వస్తున్నాడు. శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమీ మంచిగా చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉండాలంటారు అంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు కన్నా బాధలు ఎక్కువ ఉంటాయి. ఏ పని చేయలేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడూ సమస్యలు. ఈ సమస్యల వల్ల రకరకాలైన బాధలు ఎక్కువ ఉంటాయి. ఈ బాధలు వచ్చే సమస్యలు ఏమిటాయంటే ఏ పని కాదు. మన మనస్సు సక్రమంగా లేదనుకోండి ఏ పని చేయగలం? ఏ పని చేయలేం. మైండ్ సక్రమంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకోకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. అందులో ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం 11 ఖర్చు కనబడుతుంది. అట్లాగే ఈ కర్కాటక రాశికి 2 రాజపూజ్యం 11 రాజావమానం. మంచిగా చూసేవాళ్ళకంటే చెడుగా చూసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు కనబడుతోంది. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి పరిస్థితి చెప్పాలంటే సరిగ్గా ఏదీ బాగాలేదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.